మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి కొంతమేర మాత్రమే సానుకూల ఫలితాలు అని కొంతమంది అంటున్నారు. కాదు, మకర రాశి వారికి 75% సానుకూల ఫలితాలు, 25% మాత్రమే ప్రతికూల ఫలితాలు అని నేను చెబుతాను. కారణం ఏమిటి అంటే, శని సంచారం వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి కష్టానికి ఈ సంవత్సరం మీకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా తగిన గుర్తింపు ఉంటుంది. తగినంత సహాయ సహకారాలు లభిస్తాయి. గురుబలం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత రెట్టింపు విద్యాయోగం లభిస్తుంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధనాపరమైన అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు. ఆదాయ వనరులు సమకూర్చుకుంటారు. బుద్ధిబలం ద్వారా విద్యార్థులు ర్యాంకులు పొందుతారు. ఆస్తి పెంపొందింపజేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు. వైరాగ్య ధోరణి విడిచిపెట్టి కొంత సానుకూల దృక్పథంతో కనుక పనిచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఒక్కటి మాత్రం చెబుతున్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకండి, భాగస్వామ్య వ్యాపారాలు చేయకండి. ఉన్నవి కాపాడుకోండి, కొత్తవి ఏవి కూడా మొదలు పెట్టకండి. ఉన్న వాటిని కూడా ఖర్చులు మీ అదుపులో పెట్టుకొని ఉంచుకుంటే, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, భూముల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. డబ్బును నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. గరికతో గణపతి పూజ, దుర్గా స్తోత్రము, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరము 80% అనుకూలత, 20% ప్రతికూలత. ఆదాయం విషయంలో ఇబ్బంది ఉన్నప్పటికీ ఖర్చులు కొంత కాపాడుకుంటే ఉన్న ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవచ్చు. అలాగే కష్టపడాలి. ఏలినాటి శని కారణంగా ఒత్తిడి ప్రతి చోట ఉంటుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి, వ్యక్తిగత నిర్ణయాలు వద్దు. కొన్ని సందర్భాల్లో పనులనేటువంటివి పూర్తి కావు. గురుబలం వల్ల దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. సమయానుకూలంగా విజయాలు సాధిస్తారు. కష్టకాలంలో భగవద్ అనుగ్రహం ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. జూన్ నుండి రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు చేయటానికి ఇది సరి అయినటువంటి సమయమే. మానసిక అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడండి. దూర ప్రదేశ ప్రయాణాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. అక్టోబర్ తర్వాత చాలా పనుల్లో కూడా పురోగతి ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం సాధిస్తారు. అదృష్ట ఫలాలు అందుతాయి. కుంభరాశి వారి యొక్క జాతకం ఈ సంవత్సరంలో కొంత మార్పు చెంది పురోగతి దిశగా నడుస్తుంది. స్త్రీలకు బాగుంటుంది. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా హనుమంతుడి ధ్యానం, హనుమత్ దర్శనం, హనుమతి క్షేత్రములను తిరగటం, రామాయణ శ్రవణం చెయ్యటం, హనుమాన్ చాలీస పారాయణం చెయ్యటం, శనివారం నాడు హనుమంతుడికి సింధూర ధారణ చేయించడం లాంటివి చేయండి. బుద్ధిర్బలం, యశోధైర్యం అన్నీ హనుమంతుడు ఇస్తాడు. ఎందుకంటే మీ రాశి వారే కాబట్టి. కుంభరాశిని హనుమంతుడు సదా కాపాడుతూ ఉంటాడు కాబట్టి అలా చెయ్యండి. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 65% అధికమైన శుభ ఫలితములు, 35% ప్రతికూలమైనటువంటి ఫలితములు. ఆదాయం ఉంటుంది, ఖర్చు రెట్టింపు ఉంటుంది. ధనలాభం బాగుంటుంది, అవమానం అనేటువంటిది కూడా అక్కడక్కడ ఉంటుంది. మానసిక శక్తి వంచన లేకుండా పని చెయ్యండి. మానసిక ఆరోగ్యం దృఢంగా చేసుకోండి. ముఖ్యమైనటువంటి నిర్ణయము గ్రహ బలం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి.
నిద్రలేమి, దూర ప్రదేశ ప్రయాణాలు, వృధా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు చేయడం అనేటువంటిది మీనరాశి వారు తగ్గించుకుంటే మంచిది. ఏకాదశ స్థానంలో రాహు సంచారం దాదాపుగా కార్యసిద్ధిని సూచిస్తూ ఉన్నది. ఆర్థికంగా ఈ సంవత్సరం వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. అనేక మార్గముల ద్వారా డబ్బు వస్తుంది, ఖర్చులు అదే పద్ధతిలో ఉంటాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీకు గ్రహచార రీత్యా కొంత అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులు అప్పుడు ఉద్యోగమును కూడా పొందవచ్చు. విజయాలు మీ సొంతమవుతాయి. విద్యార్థులు విదేశాలకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకోవటానికి సరి అయినటువంటి సమయం. సంతాన విషయంలో కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది తప్పకుండా. సంవత్సరం చివరి భాగంలో గురుబలం తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకూల స్థానచలనం కూడా మీకు అనుకూలతను ఇస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీ మాటకు విలువ పెరుగుతుంది, గుర్తింపును సాధిస్తారు. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే మీనరాశి వారికి అంతా బాగుంటుంది. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటము, హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, ప్రతిరోజు పక్షులకు గింజలు వేయటం లాంటి పరిహారాలు చేయండి. ఈ సంవత్సరం మీనరాశి వారికి అంతా బాగుంటుంది. కాబట్టి ఇవి పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి టూకిగా నేను చెప్పినటువంటి పరిహారములు, ఫలితాలు. మీ అందరికీ బాగుండాలి అంటే ఒక పరిహారం చెబుతా. 12 రాశుల వారు ఈ సంవత్సరము ఆదిత్య హృదయ పారాయణం చెయ్యండి. యజ్ఞయాగాదులు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్ళి పాల్గొనండి. వీలున్నప్పుడల్లా దేవాలయ దర్శనం చేసుకోండి. మీకు అంతా బాగుంటుంది. పరాభవం దైవబలం కలిగిన వారికి విజయం. పరాభవనామ సంవత్సరం దైవబలం లేని వాడికి పరాభవం తప్పదు. దైవబలం పెంచుకుంటే గ్రహబలం కూడా పెరుగుతుంది. అన్ని బలాలు పెరుగుతాయి. దైవబలాన్ని పెంచుకోండి. సత్కర్మలు చేయండి, మంచిని చెయ్యండి, మంచిని పంచండి, మంచిని ఆలోచించండి. దేశాన్ని ప్రేమించండి, స్వధర్మాన్ని అనుసరించండి, మతాలు మారకండి. భారతీయ స్వధర్మం హిందూ ధర్మానికి మీరు చక్కగా వృద్ధి పెంపొందించే దిశ విధంగా దాన ధర్మాదులు చెయ్యండి, బాగుంటారు. ఎవరైనా వ్యక్తిగత జాతకాలకు సంప్రదించాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా వ్యక్తిగత జాతకాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రోజుకు 1-2 కంటే ఎక్కువ కాల్స్ మాట్లాడడం జరగదు. మా వివరాలకు ఇంకా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోండి. మీ అందరికీ పరాభవ నామ సంవత్సరం విజయ పరంపరలు కలిగించాలి అని కోరుకుంటూ అందరికీ ఆశీస్సులు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.